వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. దగదర్తి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి దగదర్తి మండలం కాట్రాయిపాడు గ్రామ పంచాయతీలో 24 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యేకు భారీ బైక్ ర్యాలీతో పూలవర్షంతో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు, టీడీపీ పార్టీ నాయకులు. మీ అందరికి సినిమా మొదలవబోతుంది. లేదు మిత్రమా, 3 సంవత్సరాలైంది, ఇక 2 సంవత్సరాలే ఉంది. మనం ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజల సమస్యలు తీర్చాలా, ప్రజలతో ఉండగా నిలబడాలా. మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు.
శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఒకనాడు ఇదే గ్రామంలో ఇదే సెంటర్లో ఈ గ్రామానికి ఇచ్చేసి నాకు ఒక అవకాశం కల్పించింది. ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం రైతు బిడ్డలు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి విషయంలో నాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా నిరంతరం ప్రజలతో అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తాను. నేను ఇచ్చిన మాటకి మీరందరూ కూడా వినియోగించి నాకు మంచి మెజార్టీ ఇచ్చినటువంటి మీరు ఈ కాంట్రాక్టర్ వినియోగి సోదరులు చూడండి. కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి, పార్టీ సిద్ధాంతానికి నమ్ముకున్న వ్యక్తి నిరంతరం పార్టీ కోసం 6 సంవత్సరాల నుంచి కూడా తను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో రకాల బాధలు అనుభవించాడు. తన సొంతంగా పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేసినటువంటి సోదరుని సుధాకర్ని కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధిని తప్పకుండా కృషి చేస్తామని మళ్ళా మీ అందరూ కూడా మాట్లాడుతూ మళ్ళా మీకు మే నెలలో ఇప్పుడు 24,50,000 రూపాయలు విధించి ఈరోజు రోడ్డు నిర్మాణాలు జరిగి మళ్ళా మే నెలలో ఇంకొక 25 లక్షల రూపాయలు కూడా మళ్ళా మీ గ్రామానికి ఇస్తారని కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు లోకేష్ గారి స్ఫూర్తితో ఈ రోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు నడుచుకోవడానికి ఈ రోజు కారణం. ప్రకృతి మనకి కమ్మించింది, రైతులందరూ కూడా సుభిక్షంగా పంట వేస్తున్నారు. రాబోయేటువంటి కాలంలో కూడా 2వ కారు పంట కూడా నీళ్ళిచ్చేదాన్ని కూడా రేపు మొదటి వీక్లో మళ్ళా మేము అందరం కూడా జిల్లా కమిటీ అధ్యక్షుతున్నాం. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని ఎప్పటి నుంచి నీళ్ళు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, రైతులకు పంటలు పండించేందుకు ఎలా చేయాలో కూడా నిర్ణయించుకోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. జిల్లా మంత్రులు రామనాయుడు గారితో రాత్రి మాట్లాడారు. ఐఏబీ మీటింగ్ పెట్టాలి, పచ్చనీకులు ఐఏబీ మీటింగ్ పెట్టి 8,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం, ఎలా ఇవ్వగలం, ఎప్పటి నుంచి ఇవ్వగలమని అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. రైతుల ఆకాంక్షల మేరకు, రైతుల యొక్క కోరికల మేరకు రైతులు ఎప్పుడు నీళ్లు ఇవ్వమంటే అప్పటి నుంచి ఇచ్చేటట్టుగా ఈ లోపల కాలువలకు సంబంధించిన కాలువకి సంబంధించి 3,53,00,000 రూపాయలతో ఉన్న పూర్తి తీసే కార్యక్రమాన్ని కూడా నిర్మించడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ గ్రామానికి నీళ్లు రావడం, కాలువకి నీళ్లు రావడం చాలా సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. తప్పకుండా ఆ ఉత్తర కాలువ ద్వారా కూడా ఈ నీళ్లు తెచ్చి ఈ గ్రామానికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తానని ఆ రోజున ఈ పోలవరమ్మ చెట్టు దగ్గర చెప్పడం జరిగింది. అదే సమయంలో కూడా ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే కష్టాలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, రైతుల యొక్క బాధలు తెలుసు. ఒక రైతు బిడ్డగా, ఒక రైతు కూలీగా పనిచేసినటువంటి వ్యక్తి నేను. కాబట్టి రైతుల యొక్క కష్టాలు, ఇబ్బందులు అన్ని తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం ముందు బాగుండాలి. రైతులు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, అన్నదాతలు బాగుంటే ప్రజలందరూ సుఖశాంతితో ఉంటారు. అన్నదాతల కళ్ళమ్మడి నీళ్లు ఈ దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదు. రైతులందరూ ఆనందంగా ఉండాలంటే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కాలువలు మరమ్మతులు కావచ్చు, కాలువలు నిధులతో కేటాయించడంలో కావచ్చు, చెరువులు మరమ్మతులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి చేయగలిగితే ముందు రైతులైన వాళ్ళు పంటలు పండించడానికి అవకాశం ఉంటుందని నమ్మిన వ్యక్తిని కాబట్టి నేను గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాను విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మన దగ్గరైతే మండలం ఉంది. ఈ రోజు డెల్టా కింద కొంత ప్రాంతమే డెల్టా కింద ఉంది, కొంత ప్రాంతమే డెల్టా కింద ఉంది. పేరుకి కనిగిరి రిజర్వాయర్ కింద దగ్గరైతే మండలం ఉన్నప్పటికీ కూడా డిఆర్ ఛానల్, డిఎం ఛానల్ పూర్తయితే ఈ ప్రాంతం అంతా డెల్టా ప్రాంతం అవుతుంది. కోవూరుకి, అల్లూరికి ఎలా నీళ్ళు ఇస్తున్నారు అలా మీ అందరూ అక్కుదారులు అవుతాయని కష్టాలు ఒక 6 నెలల పాటు ఇబ్బంది అయినప్పుడు కూడా ఈ కాలంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి డిఎం ఛానల్ పూర్తిగా ఈ కారణాల వల్ల ముల్లమూరు వరకు, దాదాపు నారాయణపురం కాడి నుంచి స్టార్ట్ చేసి ముల్లపూర్ వరకు, లేదంటే దగనెత్తి దగ్గర నుంచి చేసి రాజాలపాడు వరకు, అదేవిధంగా అన్నూరు మండలం నార్త్ అన్నూరు దగ్గర నుంచి నార్త్ మోపూరు వరకు కూడా ప్రజలందరూ కూడా నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే, పొలాల్లో నీళ్లు, చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, కాలువలో నీళ్లు ఉన్నాయి, కాలువలు వేదిక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ రోజున దగనెత్తి మండలంలో డిఎం ఛానల్ కూడా ప్రారంభించడం జరిగింది. అతి తొందరగా వర్తలు పూర్తయి రైతుల కళ్ళలో ఆనందం చూసే విధంగా, రైతులందరూ కూడా సుభిక్షంగా పంటలు 2 పంటలు పండించుకునే విధంగా
కాలువలను కూడా మరమ్మతులు చేసి పూర్తి చేయడం కూడా జరుగుతున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తారు. లేదంటే కాపరేపల్లి కావచ్చు 6 పంచాయతీలకు సంబంధించి నీళ్లు కూడా ఉత్తర కాలంలో రావాల్సిందే వాటిని కూడా మొన్న రోజున నిధులు లేకపోయినప్పుడు కూడా పనులు ప్రభుత్వ నాయకుడైనటువంటి పనులు అవుతున్నారని ముందు కాలేదు పూడిక చేయండి తప్పకుండా నేను నిధులు మంజూరు చేయిస్తానని మన పూడికి తీయబట్టి ఈరోజు ఉత్తర కాలంలో రావడం జరిగింది. అతి తొందరగా వాటిని కూడా మరమ్మతులు పూర్తి చేసి దళిత మండలం అంతా డెల్టా ప్రాంతం నెల్లూరులో ఏదైతే హక్కుదారులు ఉన్నారో నెల్లూరు ప్రాంతంలో రైతులు ఏ విధంగా అయితే యథేచ్ఛగా పంటలు అనుబంధం పండించుకుంటున్నారో అదే విధంగా దగరత్తి మండలంలో మన 2 పంటలకు హక్కుదారులు మీరు హక్కుదారులు అయినటువంటి మీ అందరూ పంటలు పండించుకోవడానికి నిరంతరం కూడా కృషి చేస్తుందని అందరూ కూడా మాట్లాడుతూ మా సోదరులు సుధాకర్ నాకు ఇష్టమైన నాయకుడు. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి కష్టం నమ్ముకున్నాడే తప్ప కల్మషం లేని వ్యక్తి తన ఒక యజ్ఞాన్ని పెట్టాడు. 6 సంవత్సరాల నుంచి చెప్పులు లేకుండా రాముడి కోసం లక్ష్మణుడు ఏ విధంగా పాదయాత్ర చేసి అడవిలో 13 సంవత్సరాల పాటు రాముడిని సంచరించారు. ఈ తెలుగుదేశం గెలిపించడం కోసం ఈ తెలుగుదేశం జెండాను రథోపరాధించడం కోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం కొరకు యువనే గారిని లోకేష్ నాయకత్వాన్ని బలపరచడం కొరకు 6 సంవత్సరాలుగా చెప్పులు లేకుండా తిరుగుతున్న ఏకైక నాయకుడు మా సుధాకర్. అందుకని నాడు పెట్టుకునే చేత ఏదో రోజు మళ్ళా చట్టం చేసేది జరిగి ఆ నాయకుల యొక్క కళ్ళను ఆనందం చేస్తాను. నన్ను మీరందరూ ఆనందించారు. తెలుగుదేశం కాలంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూర్చొనిచ్చారు. అందుకని ఈ రోజు సోదరికి ఊరి కొడుతూ చెప్పులు తీసుకొచ్చి ఈరోజు పెరిగాము. ఇక్కడికి మీకు బాగా తీర్మానం సోదరా ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా రేపు 20 గంటలు కార్యాలయం చేయండి. మీకు అండగా ఉంటారు. కావాలి ఎమ్మెల్యే మీకు అండగా ఉంటారు. కాపుదానుకునే వ్యక్తిగా కాంగ్రెస్ విషయాలు ఉంటారనే విషయాలు కూడా మీకు నమ్మకాన్ని తెలియజేస్తారు. మళ్ళా 2 నెలల తర్వాత మళ్ళా 25 లక్షల రూపాయలు సంఘటన చేసి మళ్ళా ప్రారంభించడానికి వస్తాను కూడా మీ అందరూ కూడా మాపిస్తూ నన్ను ఆదరించినందుకు నన్ను ఆహ్వానించినందుకు మీ చెరువు కట్టడానికి చెప్పండి శాంక్షన్ చేయించిందని చెప్తాను. తప్పకుండా అవుతుంది. మీ కష్టాలు చేరుతాయని కూడా మీకు మాటిస్తే వచ్చిన ఏ నెలలో మీకు చెప్తాను. ఈ చెరువు కట్ట రోడ్డు గురించి తప్పకుండా మనకు చేసేటువంటి నాయకుడు చంద్రబాబు గారు ఆయన సంబంధం ఉన్నంతకాలం మనకి ఎటువంటి లోటు రాదు. ఈ కావలిని కాపు దాచుకుంటూ నిరంతరం కావలి అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తనకున్నటువంటి కుప్పు ఎలాగో కావాలని కూడా అలాగే చూసుకుంటాడని మీ అందరూ కూడా మాటిస్తూ తప్పకుండా నాయకులు మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.